హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అటుకే పాలకూర ఎలా తయారు చేసుకోవాలో 1 మినిట్లో చూపించేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం 1 మినిట్లో ఎలా అయిపోతుందా అని అనుకోవచ్చు మీరు, కానీ మనకు అన్నీ రెడీ పెట్టుకుంటే ఒక్క నిమిషం అండి. తాలింపు వేసుకొని మగ్గబెట్టేసుకుంటే అంతే అండి. ముందుగా మనం అటుకాయని క్యూబ్స్లో కట్ చేసుకొని పసుపు వాటర్లో వేసుకోండి. ఇప్పుడు చెప్పినట్లుగానే ఎందుకనేది చాలా వీడియోలో చెప్పాను, చూడని వాళ్ళు నా వీడియోలు చూడండి. ఇంకా ఉల్లిపాయలు కూడా సన్నగా చాప్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒకటి తీసుకోండి. ఉప్పు, కారం, పసుపు అండి. ఒక గ్లాస్ పాలు తీసుకోండి, సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వండుకున్నారంటే వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పడమే కాదు, మీరు చేసుకుని తినండి. ఎంత సాఫ్ట్గా ఉంటుందో, ఎంత ఈజీగా డైజెషన్ అవుతుందో. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ముందుగా మన ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలని మనం ఆయిల్లో వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. వెంటనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోతాయి. తర్వాత మన అరటికాయ ముక్కలు కూడా వేసుకోండి. బాగా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు, అరటికాయలు కూడా బాగా మనకి మెదిపినప్పుడు ముక్క అనేది గట్టిగా లేకుండా మెత్తగా ఉండాలి. అంతవరకు దాన్ని ఉడికిపించేసుకోండి. ఉడికిపించేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అరటికాయ కదండి, కంపల్సరీ ఆ దాక్క అనేది అంటుకుపోతుందండి మనం కలపకుండా అలా వదిలేస్తే. అందుకే కలుపుతూ ఉండాలి. నేను చూసారు కదా ఎలా కలుపుతున్నానో. అందుకనే అరటికాయని వేసిన వెంటనే పాలు పోసాక కూడా మీరు అదే పని చేయాలండి, కలుపుతూ ఉండాలి. అయితే ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదండి. అరటికాయ కూడా బాగా మగ్గిపోయిన తర్వాతనే మనం కారం వేసేసుకోండి. కారం వేసేసుకొని బాగా మగ్గబెట్టేసేయండి. ఒక 2 సెకండ్స్ మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ పాలు, చూసారు కదా నేను అలా తీసుకున్నాను, పాలు వేసేసేయండి. పాలు వేసేసి కలిపేసేసుకోండి. కలిపేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. మళ్ళీ కలపండి, మళ్ళీ మూత పెట్టేసుకోండి, మళ్ళీ కలపండి. అది అనేది కలపకపోతే అడుగున మాడు కింద అయిపోతుందండి. ఈ అరటికాయకు ఉన్నదే అదండి, వెంటనే మగ్గిపోయి మాడు పెట్టేస్తుంది. మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు దింపేసుకొని రైస్లోకి సర్వ్ చేసుకోండి. రైస్లోకి అయితే రోటీ, చపాతీ ఇందులోకైనా బాగానే ఉంటుందండి. వీడియో కనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.